ప్రైజ్ లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు అయిన క్రీస్తు యేసు నామమున ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ మీకందరికీ శుభములో కలుగును గాక. దేవుడు ఈ దినమున మనతో తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అది 124వ కీర్తన 3వ వాక్యమును మనం చదువుకుందాం. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఇందురు. ప్రభువు స్పష్టంగానే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు మనకు తోడుగా లేకపోతే ప్రతి విశ్వాసిని కూడా ఈ లోకంలో దేవునిని ఎరగని ప్రభువైన క్రీస్తును నమ్మని బిడ్డలు ప్రాణంతోనే విశ్వాసులను మింగేస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడున్నాడు కాబట్టి ఈరోజు వెలుపటి జనులు, వెలుపటి మనుషులు మనలను ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. ఇది స్పష్టం, ఇదే సత్యం. మరి దేవాతి దేవుడైన క్రీస్తు యేసు మనకు తోడున్నాడు కాబట్టి మనల్ని అట్టి వెలుపటి జనులు, మనుషులు మనల్ని ఏమీ చేయలేదు. ఈ వాక్యం మనము ఏ రీతిగా ఉండాలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభువు మనకు తోడుండాలంటే మనం ప్రార్థనా పరులమై ఉండాలి, నిలకడగలిగిన విశ్వాసులమై ఉండాలి, క్రీస్తు మార్గంలో నడిచే వారిగా ఉండాలి. ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పుడే అందరం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము కలిగిన మా గొప్ప కర్మ తండ్రి, ఇదిగోనైనా ఈ వాగ్దానం చేత మమ్మల్ని వీక్షించున్నటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి జనమును నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.